న్యూస్9 టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ నాయకుల అభివృద్ధి రోజు రోజుకు పెరిగిపోతుంది. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 144, 145 కబ్జాకు సహకరిస్తున్న బాలాపూర్ ఎమ్మెల్యే. భవిష్యత్తులో హైదరాబాద్ కంటే మిన్నగా విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని విజన్ విశాఖ సదస్సులో పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి. పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల నందు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అన్నంరెడ్డి. 95-93వ వార్డు నిర్మించిన తలపెట్టిన ఓపెన్ జిమ్, బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన అదీప్ రాజ్. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వం సౌందర్య ప్రేమ చూపిస్తుందన్న మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ కొడతాల. సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపణ. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పీడీకి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఐజీ విశాల్ గునితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడిన వారని కాంగ్రెస్ వారు ఇప్పుడు మేము వారికన్నా తక్కువ మేము తింటామన్న కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీ మేడపల్లె మండలం పర్వతాపూర్ విలేజ్ లో సాయిప్రియా నగర్ కాలనీలో పైసా కూడబెట్టుకుని 1994 నుండి 2002 వరకు 350 మంది పేదలు వాహిదాల పద్ధతిలో ఫ్లాట్లు కొన్నారు. కొన్ని ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది, కొన్ని ఫ్లాట్లకు మున్సిపల్ పర్మిషన్ ఉంది. అప్పటికి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉన్నాయి. 100 ఇండ్లకు హౌస్ నెంబర్లు ఉన్నాయి. పర్వతాపూర్ సాలార్జంగ్ కంచెలో 362 ఎకరాలు ఉంది. 10-11 సర్వే నెంబర్స్లోని భూమి పట్టేదారులు 1986లో అమ్ముకున్నారు. కానీ 1996లో ఇదే సర్వే నెంబర్స్లోని భూమి సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించారు. ఇందులో పట్టేదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. ఇది చెల్లదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది సీలింగ్ ల్యాండ్ అని ఫెన్సింగ్ వేస్తే ఫ్లాట్ల యాజమానులు తిరిగి బాట చేయగా తప్పు తెలుసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 118లో పెట్టడం జరిగింది. రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తున్నారు? సబ్ రిజిస్టర్ ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు? ఇంటి నెంబర్లు ఏ విధంగా ఇచ్చినారు? కరెంటు మీటర్లు ఏ విధంగా ఇచ్చినారు? మీకు గవర్నమెంట్ ల్యాండ్ అని మీకు తెలిసినప్పుడు ఇది 350 రిజిస్ట్రేషన్లు ఎందుకైనాయి? ఆ 350 మంది మళ్ళీ 30 మందికి అమ్మితే 30 సార్లు రిజిస్ట్రేషన్లు ఎందుకైనవి? మీరు మా యొక్క సొమ్ముని మీరు గవర్నమెంట్ రూపంలో తీసుకుంటలేరా? ఫీజుల రూపంలో తీసుకుంటలేరా? స్టాంపర్ రూపంలో తీసుకుంటలేరా? మీరు ట్యాక్స్ రూపంలో తీసుకుంటలేరా? ప్రతి రూపంలో మీరు డబ్బులు తీసుకుంటారు కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని ఎరుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్లీ ఈ రోజు పోదాం, నా డాక్యుమెంట్ ఇతని పేరు మీద చేపిస్తా, ఈ పేరు మీద అవుతుంది. మరి ఎందుకు అవుతుంది? మరి గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నారు? మరి సబ్ రిజిస్టర్ మీద కేసు వేయండి. అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే వెంచర్ చేసినారో అతని మీద కేసు వేయండి. అప్పుడు ఎవరైతే వెంచర్ పర్మిషన్ వేయండి, అప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరు చేసినారో అతని మీద కేసు వేయండి. వీళ్ళందరినీ లోపలికి పంపించండి. వీళ్ళని లోపలికి పంపించకపోతే ఎట్లా? నేను 25 ఏళ్ల వయసు అప్పుడు కొన్నాను. నేను ఇప్పుడు 65 ఏళ్ళు. అంటే ఇన్నేళ్ల నుంచి గవర్నమెంట్ ఏం చేసింది? మరి మేము కొన్నప్పుడు నెలకు 500 పెట్టి కొన్నాం. ఇలా కోటీశ్వర్లు కోట్లు ముట్టని చెప్పగానే వాళ్ళని ఊపుకుంటుండ్రు. మరి ఆ కోట్లు లేకనే కదా మేము వాయిదాల ప్రకారం కొన్నాము. 500 పెట్టి కొన్నాం మేము. అయితే మీకు ముడుపులు అప్పచెప్పిన వాళ్ళకేమో దమ్ములు ఊపుకుంటారు, పర్మిషన్ ఇస్తారు. మీకు ముడుపులు ఇవ్వకుండా మాకు ఇచ్చారా? అంటే సీతక్క కూడా గరీబ్ మనిషే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా గరీబ్ వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు మేమట్లనే, మేము గరీబ్ వాళ్ళమే. మేము రేవంత్ అన్న ఎంత పెద్ద గొప్ప శ్రీమంతుడో మాకు తెలియదు. ఆయన గరీబోడే. గరీబ్లలో ఉండి గరీబ్ల బాధ నీకు కళ్ళకి అర్థం అయితలేదా? వచ్చి 3 నెలలు కూడా కాలే. ఇలా ప్రజల కడుపులు కొట్టి మీరు ఇచ్చేస్తే ఎట్లా? రూమ్ వేసుకునేటప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చారు? ఇంటి నెంబర్లు కరెంటు బిల్లులు వచ్చినాయి, పర్మిషన్లు వచ్చినాయి. ఒకటి వాళ్ళు అడిగిన పైసా మేము ఇయ్యలేము, మా దగ్గర లేదు.
లేదు. వాళ్ళు అడిగిన పైసా కావాలంటే మా అవయవాలు అమ్ముకోమని ఎంత అడిగిరం? ఇక ఎంతలో అడిగినప్పుడు మా దగ్గర లేదు. మేము మా దగ్గర లేవు కాబట్టి మాకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపాలిటీ సాయిప్రియా నగర్ సాలార్జంగ్ కంచెలో సాయిప్రియా నగర్లో మేము 1994 నుంచి 2002 మధ్యలో ఇన్స్టాల్మెంట్లో 350 ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది, ఈ ప్లాట్లకు పర్మిషన్ ఉంది, ఈ ఇండ్లకు హౌస్ పర్మిషన్స్, హౌస్ ట్యాక్స్లు కూడా కడుతున్నాం, కరెంటు మీటర్లు ఉన్నాయి, కరెంటు ట్యాక్స్ కడుతున్నాం. కానీ గత ప్రభుత్వము అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఫినిషింగ్ చేసిన తర్వాత మేము అనేక ఆధారాలు గత ప్రభుత్వానికి లీగల్గా చూపించిన తర్వాత గత ప్రభుత్వం తప్పు తెలుసుకొని మీ ప్లాట్లు ఇది గవర్నమెంట్ భూమి కాదని చెప్పి వాళ్ళు ఏదో నామినల్ అమౌంట్ తోటి మా ప్లాట్లను 118 జీవోలో పెట్టడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఆ జీవో అమలు కాకముందే ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికలలో పడిపోవటం, కాంగ్రెస్ ప్రభుత్వం రావటం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల కళ్ళు మా యొక్క ప్లాట్ల మీద పడ్డాయి. వీళ్ళ ఆదేశాల మేరకే స్థానిక నాయకులలో ఒక కీలక నాయకుడు వాటిని కూలగొట్టమని చెప్పి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి చేయటం వల్లనే 25 ఏళ్ల కింద కొన్న ప్లాట్లనా ఈ ఇంటి నంబర్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ పర్మిషన్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి, ఇంటి నంబర్లు ఉన్నాయి. అన్నీ ఉన్నాక కూడా స్థానిక నాయకులు అందరూ కుమ్మక్క అయ్యి మాకు 118 జీవోలో గత ప్రభుత్వం అమలు పరిచి మా ప్లాట్లు మాకు ఇచ్చింది, స్ట్రక్చర్ ఉన్నది, మీకు ఈ ప్లాట్లు నామినల్ అమౌంట్ కట్టుకొనేసి మీ ప్లాట్లు మీకు చేస్తామని చెప్పి 118 జీవోలో పెట్టింది. అయినా కానీ వీళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కుమ్మక్క అయ్యి ఈ ప్లాట్లు రాత్రికి రాత్రే ఎంఆర్ఓకి రెవెన్యూకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి చేసి 350 కుటుంబాల ప్లాట్లను మొత్తం కూలగొట్టి 500 మంది పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టి రాత్రి 3 గంటల నుంచి స్టార్ట్ చేసి రానా అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, ఇదే. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో బాలాపూర్ మండలం బడగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 144, 145 కబ్జాకు గురవుతున్నందువలన ఎన్నోసార్లు పోలీసులకు, ఎంఆర్ఓకి, బడంగపేట కమిషనర్కి, ఆడియోకి, కలెక్టర్కి ఫిర్యాదు చేయగా అది కోర్టులో ఉంది, తెలిసినా గానీ ఎవరూ కబ్జా చేస్తున్న వారికి సహకరిస్తున్నారు. బాలాపూర్ ఎంఆర్ఓ అంటూ మా భూమిపై వేరే వాళ్లకు హక్కు లేదు, ఇది కోర్టులో కేసు ఉండగా కూడా వీళ్లు కబ్జా చేస్తున్న వాళ్లకు పాస్బుక్లు ఇస్తున్నారంటూ మాట్లాడారు కడారి అంజయ్య మరియు వారి బంధువులు. తెలియజేయనదేమనగా మీడియా మిత్రులకు తెలియజేయనదేమనగా బాలాపూర్ యొక్క సర్వే నంబర్ 144, 145 బాలాపూర్ రెవెన్యూ విలేజ్ అండ్ మండల్, ఇది ప్రొటెక్టెడ్ టెనెంట్ ల్యాండ్. సర్వే నంబర్ 144, 145 348 ఎకరాల 35 గుంటలు, ఇది ప్రొటెక్టెడ్ టెనెంట్ ల్యాండ్ యాజ్ పర్ పీటీ రిజిస్టర్ 1950 మరియు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు ఇది పీటీ ల్యాండ్ అని డిక్లేర్ చేశాడు. సర్వే నంబర్ 144, 145 సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సర్వే నంబర్ 144, 145 టోటల్ ల్యాండ్ పీటీ ల్యాండ్ అని డిక్లేర్ చేశాడు. కావున మాకు తెలియవచ్చినది ఏమనగా కొందరు భూ దురాక్రమణదారులు మా పీటీ యొక్క పొజిషన్ని డిస్టర్బ్ చేస్తూ బ్యాక్ డోర్ నుంచి ఈ ధరణిలో అప్లికేషన్ పెట్టిరని మాకు నిన్న బాలాపూర్ పోలీస్ స్టేషన్లో తెలియవచ్చింది. మాకు బాలాపూర్ సిఐ గారు ధరణి పాస్బుక్లు ఇస్తున్నారని చెప్పిండ్రు నిన్న. మా అదర్ సైడ్ పార్టీ రంజిత్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వీళ్ళు కళ్యాణ్ నిరంజన్ రెడ్డి, మాధవ్ రెడ్డి వాళ్ళు పాస్బుక్లకు అప్లై చేసినాం, మాకు పాస్బుక్లు వస్తున్నాయని నిన్న మాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది. కావున మేము ఈరోజు తహసీల్దార్ గారికి మరియు ఆర్డీఓ కందుకూరు గారికి, రంగారెడ్డి కలెక్టర్ గారికి మరియు CCLA తెలంగాణ హ్యాబిట్స్ హైదరాబాద్ గారికి మేము వినతి పత్రాలు ఇవ్వనికే వచ్చినాము. ఏమనగా అంటే సర్వే నంబర్ 144, 145లో ఇది పీటీ ల్యాండ్ అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారము పీటీ ల్యాండ్ అని డిక్లేర్ అయ్యింది. 348 ఎకరాల 35 గుంటలలో ఒక 95 ఎకరాలు ALC భూమి అని డిక్లేర్ చేశారు జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు. ఆ 95 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నది. ఆ గవర్నమెంట్ భూమిని లేకుంటే పీటీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత సంబంధిత తహసీల్దార్ గారిది. టెనెన్సీ చట్టంలో ప్రొటెక్టెడ్ ల్యాండ్ని పరిరక్షించవలసింది తహసీల్దార్ గారు,
మరియు జాయింట్ కలెక్టర్ గారు మాకు తెలియవచ్చింది. నిన్న పోలీస్ స్టేషన్లో ఏంటంటే బ్యాక్ డోర్ నుంచి పాస్బుక్లు ఇస్తుండ్రానా అని తెలియవచ్చింది. సరే బ్యాక్ డోరా ముందల డోరా మాకు తెలియదు కాబట్టి మా దగ్గర ఉన్నది మొత్తం కాగితాల కట్ట ఇన్వర్డ్లో కానీ ప్లస్ ఎంఆర్ఓ గారికి కానీ మేము మొత్తం కాగితాలు ఇచ్చినాము. ఏమని ఇచ్చినామంటే జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి గారు మాకు మేడ్చల్ జిల్లా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సంగారెడ్డిలో గట్టికేసర్ లింగంపల్లికి సంబంధించిన ఎంఎంటీఎస్ రైలును వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. గట్టికేసర్ రైల్వే స్టేషన్లో గట్టికేసర్ లింగంపల్లి మధ్యలో నూతన ఎంఎంటీఎస్ ప్రారంభ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, రైల్వే అధికారులు బర్తేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గట్టికేసర్ నుండి వయా సనత్ నగర్ మీదుగా లింగంపల్లి వరకు 2 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయన్నారు. ఎన్నో ఏండ్ల కళ నెరవేరిందన్నారు. నేను ఎంపీగా ఉన్నప్పటి నుండి గట్టికేసర్ నుండి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలు రావాలని కోరడం జరిగిందన్నారు. చివరికి కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు వస్తున్నాయి. ఈ రైళ్ల రావడానికి కృషి చేసిన రైల్వే ఉద్యోగులకు ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య, వైస్ చైర్మన్ మాధవిరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. గత ఎన్నో ఏళ్ల సంధి ప్రయత్నం చేస్తున్న కోరిక కళ ఈరోజు నెరవేరింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎంపీ ఉన్నప్పటి సంధి అండర్ పాస్ కానీ ఎంఎంటీసీ రైలు కోసం కానీ ఇవన్నీ కూడా అప్పుడే నేను రిప్రజెంటేషన్ అప్పుడే లెటర్లు ఇచ్చిన అవన్నీ కూడా ఇవాళ ఉన్నప్పుడు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా ఫలించినాయి. అది కూడా నా ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడు స్టార్ట్ అయినందుకు మోడీ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఏది ఏమైనా గట్కేసర్ రైల్వే స్టేషన్ ఇవాళ బ్రహ్మాండంగా తయారైంది. దానికి తోడు ఎంఎంటీసీ రైలు పేద ప్రజల కోసం 5 రూపాయలకే సనత్ నగర్ వరకు, అక్కడి నుంచి ఇంకో 5 రూపాయలు పెడితే లింగంపల్లి దాకా 10 రూపాయలలో లింగంపల్లి దాకా పోవచ్చు. పేద ప్రజలకు అన్ని రకాలు కూడా సవలతుతోటి అనుకూలంగా ఈ ట్రైన్ ఇవాళ ఎంఎంటీసీ రైలు ఓపెన్ చేసినందుకు, ప్రారంభించినందుకు మన రైల్వే అధికారులకు కానీ ప్రైమ్ మినిస్టర్కి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. Infrastructure landscape of the country. It is initiate the best citizen-centric infrastructure and programs to improve the ease of living of the people. एक प्रकार से तेलंगाना Telangana, which is known for its rich natural resources, has been a partner in country's economic growth. Understanding its strategic importance, Prime Minister has initiated many infrastructure projects in the state. Today, Honorable Prime Minister is dedicating to the nation, inaugurating and laying foundation stone for 6 projects costing around from Paradeep Refinery to military stations and अरे रुक जाइए आप, हो गया आपका logistics cost per 67,000 tons per annum. Another prestigious project being inaugurated is as a collaborative research. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి సురేందర్ నాయక్ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ త్రాగునీరు, సాగునీరుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో చూస్తే నీటి కొరత వచ్చే ప్రమాదం పొంచి ఉందన్నారు. గత 100 ఏండ్ల కురవని వర్షాలు గత జూలైలో కురిశాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని, ఎస్ఆర్ఎస్పీ జోన్ 1లో ఏప్రిల్ 10 వరకు పంటలకు కెనాల్ ద్వారా నీరివ్వాలన్నారు. బకెట్లో నీళ్లు కలిపి బ్లీచింగ్ పౌడర్ ఎత్తుకొచ్చి క్లోరినేషన్ ఎట్లా చేయాలని చెప్పి మా డాక్టర్లు చూస్తున్నారు. సంజయ్ కుమార్కే కాదు, నాకు తెలిసి బాధ్యత గల టీచర్ ద్వారా చదివిన ప్రతి వైద్య విద్యార్థికి
రెండవది వైద్యులకే కాదు, ఖచ్చితంగా మా మండల సిబ్బంది కానీ గ్రామ సర్పంచుల ఊళ్ళే ఇండియాలోకి వెళ్ళి మీ నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇది కొత్తది కాదు. కానీ విచిత్రంగా ఏంటంటే ఈ డబ్బాలు కలుపుతున్నారు, వీడి ఖచ్చితంగా ఉండదు, అది కలుషితమైందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే కొన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత తగ్గుతుందో అక్కడ మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. ఏ రకంగా యాడ్ చేసుకోవాలనేది ఒక ఇంజనీర్ గారు అధికారం చాలా స్పష్టంగా ఉన్నది. ఎక్కడ ఎంత కలిపితే 2 ppm అవుతుంది, ఎంత కలిపితే 0.2 ppm అంటారు. సో దానికి కొలవడానికి కూడా చిన్న మీటర్లు ఉంటాయి, ఏదో పెద్ద పెద్ద ఇది కాదు, చిన్న మీటర్లు 100 రోజులే దొరుకుతాయి, వేరే ఖర్చు కాదు. ఏ ఊరు కావాలో నింపుకొని ఆ కాలంలో బావుల్లో కూడా పెట్టుకోవాలి. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ప్రతిపక్షం ఉన్నా అని చెప్పి ఒక విమర్శించుకోవడానికి కాదు, ఒక బాధ్యతాయుత పదవులు ఉన్నా కాబట్టి చదువుకున్న వారిగా కొన్ని సూచనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది జిల్లా రివ్యూ మీటింగ్ లో మాట్లాడదామంటే ఘర్షణ ఏర్పడతామని చెప్పి నేను మమ్మల్ని కూడా ఈ పత్రికల్లో పెద్ద మన ఘర్షణ గురించి రాయడానికి కూడా పత్రిక అవసరం లేదని చెప్పుకొని, కానీ మన బాధ్యత ఏంటని మాత్రం ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి మీరు. రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలో వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి సాధించామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. విజన్ విశాఖ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కోల్పోయామని, దాని ప్రభావం ఏపీపై ఎంతో ఉందన్నారు. అయితే వైజాగ్ నగరం అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్లో అభివృద్ధి జరుగుతోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకు వెళుతోందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్కి పరిమితమయ్యారన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. Late economic growth. In fact, if we were to see the institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. That is the reason why, but once these kind of institutions come up, then automatically it leads to a transformation, leads to better salaried employees coming out of that location, coming out of that place, which in turn leads to a cyclic effect where better institutions would come up, overall economic growth takes place, and then the city starts moving and growing. Unfortunately for us, it so happened that 90% of the entire PSUs which were allocated to the erstwhile state of Andhra Pradesh have all come up only in Hyderabad. And because of that, Hyderabad grew at a much faster pace than any other place in the state. In fact, so much so that the services sector in Telangana, for instance, is now currently positioned at a 62.87%, the tertiary sector, whereas the national average is 55%. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల నందు కార్పొరేషన్ నిధులతో నిర్మించి తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా జరిగింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, కార్పొరేటర్ ముమ్మన దేవుడితో కలిసి హాజరయ్యారు. ఈ దిశలో 95, 93వ వార్డులను నందు నిర్మించి తలపెట్టిన ఓపెన్ జిమ్, బీటీ రోడ్ పనులకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఒక పక్క ఐటీ విభాగం కానివ్వండి, పరిశ్రమలు వచ్చేటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళు ఇనార్బిట్ మాల్ లాంటి ఒక మాల్ని మరి విశాఖపట్నంలో ఇప్పటికే పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. దాంతోపాటు ఏదైతే మన ప్రజల నివాస ప్రాంతాల్లో కూడా కాలనీస్లో కూడా పూర్తిగా అభివృద్ధి అనేటువంటిది ధ్యేయంగా మరి వాళ్ళ ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో
మరి ఇవాళ గౌరవ కార్పొరేటర్ మమ్మన్ దేవుడి గారి కృషితో మరి ఇక్కడ ఈరోజు సుమారుగా 1,21,00,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 95వ వార్డుకి సంబంధించి శివగాయత్రి నగర్కి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్, అదే రకంగా పార్క్స్లో జిమ్ ఎక్విప్మెంట్, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా, వాటితో పాటు జోన్ 8 కార్యాలయానికి సంబంధించినటువంటి కొన్ని మోడిఫికేషన్కి సంబంధించి 60 లక్షలు, ఇలా అన్ని రకాలుగా కూడా అన్ని వసతులతో ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు ₹1 అవినీతి లేకుండా వాళ్ళ ఖాతాల్లోకి వేసేటువంటి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తున్నటువంటిది అందరూ కూడా గమనించాలి. ఎవరు ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా కుమ్మక్కై వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రజలందరి తాలూకా ఆశీస్సులు, ప్రజలందరి తాలూకా దీవెనలు, మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వం సవితితల ప్రేమ చూపిస్తుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లి పట్టణంలో జనసేన కార్యాలయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు తూట్లు పొడిచారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను దుర్వినియోగం చేశారన్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులన్నీ క్రమంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే ఈ 5 సంవత్సరాలు కనిపించలేదు. ఇరిగేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత వచ్చి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అందులో ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి జరగలేదు. ఈ ఉదాహరణ, గత 5 సంవత్సరాల్లో సాగునీటి మీద సుమారు 3,285 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది బడ్జెట్లో. కానీ ఖర్చు పెట్టింది చూస్తే 5 సంవత్సరాల్లో 593 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ఏవైతే బడ్జెట్లో ఇచ్చారో, మంజూరు అయినాయో అందులో 20% కూడా ఖర్చు పెట్టలేదు. అది ప్రాజెక్ట్ వైజ్ కూడా. మీకు ఉదాహరణకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మీకు 2వ తారీఖు జనవరి 2009లో 7,200 కోట్ల రూపాయలతో జీవో నెంబర్ 3 ఇష్యూ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు తెలుగుదేశం వారు 2,000 కోట్ల రూపాయలు పెట్టారు. 4-5 దశల్లో చేస్తామని వారు జీవోలు ఇవ్వడం జరిగింది. కానీ ఈయన వచ్చాక దాని మీద కేవలం వాటి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీకు ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలోనే 609 కోట్ల రూపాయలు. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పరీక్షిత రాజులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడీకి రాజన్న ద్వారా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఐజీ విశాల్ గున్ని, జిల్లా ఎస్పీ విశ్రాంత్ పాటిల్ పాల్గొన్నారు. చిన్నమేరంగిలో 2,50,00,000తో పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయాన్ని, మరొక 2,50,00,000తో కురుపాం పోలీస్ స్టేషన్లో, 17 కోట్లతో కురుపాంలోని ఏకలవ్య పాఠశాల నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత ప్రాధాన్యత దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని, అభివృద్ధి చేయంగా పనిచేస్తూ ప్రజాదరణను పొందుతున్నారని తెలిపారు. మరొక పక్క తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల విమర్శలను తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరిసర్ల బాపూజీ నాయుడు, ఉరిటి రామారావు, అందవరపు కోటేశ్వరరావు, శెట్టి పద్మావతి, నాగేశ్వరరావు, ఉషారాణి ఆదీలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ నాయకుల అభివృద్ధి రోజు రోజుకు పెరిగిపోతుంది. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే
కబ్జాకు సహకరిస్తున్న బాలాపూర్ ఎమ్మెల్యే. భవిష్యత్తులో హైదరాబాద్ కంటే మిన్నగా విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచే పాలన సాగిస్తామని విజన్ విశాఖ సదస్సులో పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి. పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో వివిధ వార్డుల నందు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అన్నంరెడ్డి. 95-93వ వార్డు నిర్మించిన తలపెట్టిన ఓపెన్ జిమ్, బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేస్తున్న అదీప్ రాజ్. ఉత్తరాంధ్ర మీద వైసీపీ ప్రభుత్వం సవతితెల్ల ప్రేమ చూపిస్తుందన్న మాజీ మంత్రి, అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ కొడతాల. సాగునీటి ప్రాజెక్టు పేరుతో విడుదలైన నిధులను జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపణ. పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పీడీకి ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఐజీ విశాల్ గునితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్ర. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.